హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. అండ్ ఈరోజు సండే కాబట్టి నేను చికెన్ చేయాలి అనుకున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకున్నాను. ఫస్ట్ టమోటా అండ్ ఆనియన్స్, వెల్లుల్లి అండ్ జింజర్, కొరియాండర్, పచ్చిమిర్చి, దాంతోపాటు పట్టా లవంగం, మసాలా ఐటమ్స్ అన్నమాట. సో అవన్నీ కూడా తీసుకొని నేను మిక్సీ పట్టాను. సో మిక్సీ పట్టిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అటు తర్వాత చికెన్ని తీసుకున్నాను అనమాట. చికెన్ తీసుకొని చికెన్లో పసుపు పొడి అండ్ మిర్చి పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం కర్డ్ వేసి బాగా మిక్సీ పట్టి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ దాకా సో అట్లే స్టేబుల్గా ఉంచానన్నమాట. ఆ మసాలా అంతా కూడా ఆ చికెన్ లోపలికి వెళ్ళి సో రుచికరంగా ఉండడానికి. సో అటు తర్వాత ఇవన్నిటిని మిక్సీ పట్టాను కదా, మిక్సీ పట్టిన దాన్ని నేను సో ఒక కడాయిలో తీసుకోవాలన్నమాట. సో అండ్ ఆ కడాయిలో నేను కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్తో పాటు కొరియాండర్ అండ్ మసాలా దినుసులు అయినటువంటి సో పట్టా లవంగం వేసాను. మళ్ళీ ఆ మసాలా నేను రుబ్బి పెట్టిన మసాలాలో వేసాను, మళ్ళీ దీంట్లో కూడా వేసాను. అండ్ తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ఆ పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత రుబ్బి పెట్టుకున్న మసాలాని ఆ వేగనిచ్చిన బాండిల్లో వేయాలన్నమాట. వేసిన తర్వాత ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి, లేకపోతే కర్రీ బాగోదు. సో మీరు టైం పట్టినా పర్లేదు, బాగా వేగనివ్వండి ఆయిల్లోనే మసాలా అంతా కూడా రుబ్బి పెట్టుకునింది. అటు తర్వాత మళ్ళీ నేను మిర్చి పౌడర్ వేసాను. అండ్ ఇక్కడ మీరు నన్ను ఒక క్వశ్చన్ వేయచ్చు, సో సాల్ట్ వేయలేదు కదా ఎలా అనేసి. నేను యాక్చువల్లీ సో చికెన్లోనే ఆల్రెడీ ఆ మసాలాతో పాటు ఒక 1 అవర్ నానబెట్టానని చెప్పాను కదా, అందులోనే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ సాల్ట్, మిర్చి అవంతా కూడా దానికి బాగా పట్టి మసాలా అనేది ఆ చికెన్కి బాగా పట్టి కర్రీ అనేది బాగా ఉంటుందని. అండ్ అటు తర్వాత దీన్ని కూడా బాగా వేగనిచ్చాను. వేగనిచ్చిన తర్వాత బబుల్స్ వస్తున్నాయి కదా, బబుల్స్ వచ్చి మసాలా అంతా కూడా దగ్గర అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ దగ్గర అయ్యింది. ఆయిల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. నేను ఆయిల్ వేసినప్పుడు మీకు ఆయిల్ కనిపించుండదు, కాకపోతే ఇక్కడ చూసారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో అది బాగా దగ్గర అయ్యేదాకా వేగనిచ్చానమాట. సో ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే చికెన్ కలిపి ఉంచుకున్నాను కదా 1 అవర్ నానబెట్టిన చికెన్. సో ఆ నానబెట్టిన చికెన్ని ఈ మసాలాలో మిక్స్ చేశానన్నమాట. సో ఆ మిక్స్ చేసి దాన్ని కూడా నేను ఒక లైక్ 7 to 8 మినిట్స్ దాకా ఉంచానన్నమాట. ఎందుకంటే ఆ చికెన్ వేగాలి కాబట్టి, లేకపోతే బాగోదు. సో ఇది బాగా వేగనివ్వాలంటే 8 to 10 మినిట్సా లేకపోతే ఎంత అనేసి ఎగ్జాక్ట్ టైం అయితే నాకు తెలీదు, బట్ బాగా వేగనిచ్చాను. సో ఇప్పుడు కలుపుతూ ఉన్నాను కదా, మీకే తెలుస్తుంది అది పచ్చిగా ఉంది. ఒక 10 మినిట్స్ అనుకోండి, 10 మినిట్స్ బాగా వేగనివ్వండి ఆ మసాలాలోనే. సో వేగనిచ్చేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మసాలా దాంట్లో ఈ చికెన్ కలిపి పెట్టిన దాన్ని వేసాం కదా, అది బాగా ఆయిల్లోనే ఒక 2 to 3 మినిట్స్ వేగనివ్వండి. వెంటనే వాటర్ పోయకండి. వెంటనే వాటర్ పోస్తే ఆ మసాలా అనేది ఆ చికెన్కి పడదు, మిక్స్ అవ్వదు ఆ చికెన్ లోపలికి, అది జ్యూసీగా రాదు. సో కాబట్టి ఫస్ట్ ఒక 3 మినిట్స్ అన్నా ఆ మసాలాలో కలిపిన చికెన్ని ఒక 2 to 3 మినిట్స్ బాగా వేగనిచ్చిన తర్వాత ఫైనల్గా వాటర్ పోయండి. వెంటనే వాటర్ పోసారంటే మీ కర్రీ అనేది అంత టేస్ట్గా రాదండి. సో కాబట్టి బాగా వేగనిచ్చాక ఆ తర్వాత వాటర్ పోసి దాన్ని కూడా ఒక 10 మినిట్స్ ఎనఫ్. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ నానింది, ఆ తర్వాత ఇక్కడ 3 మినిట్స్ పట్టింది కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ సో అట్లా వాటర్ పోసి మనము లైక్ ఆ కడాయిని ప్లేట్ వేసి మూవేస్తే సరిపోతుందన్నమాట. తర్వాత వేగుతుంది. అండ్ ఇంకొక విషయం ఇక్కడ, సో సండే కదా, మీరేం స్పెషల్ చేసుకున్నారో నాకు చెప్పండి. సో ఏం స్పెషల్ చేస్తున్నారు, మీరు ఎలా చికెన్ తయారు చేస్తారు అనే విషయాన్ని నాకు చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం కాదు, నేను చాలాసార్లు చేశాను. బట్ ఇక్కడ లైక్ ఎవరి విధానాలు వాళ్ళకు ఉంటాయి కదా, సో అందుకనేసి మీరు ఎలా తయారు చేస్తున్నారు మీ చికెన్ కర్రీని అనేది నాకు తెలియజేయండి. అండ్ మీకు కనుక నేను చేసిన చికెన్ కర్రీ నచ్చినట్టయితే సో ప్లీజ్
ఒక కమెంట్ చేయండి. లేకపోతే ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా సజెషన్ చేయండి. అండ్ ఇప్పుడు నేను మసాలా వేగనిచ్చాను కదా! మధ్యలో వెళ్ళి చూసాను అది వాటర్ అంతా ఆవిరయ్యి అది మంచిగా ఉడికిందా లేదా అనేసి. ఇక్కడైతే లేదనమాట. హాఫ్ బాయిల్ అయింది. ఇంకా వేగాలనమాట. హాఫ్ బాయిల్‌లో ఉంది కాబట్టి అలానే పెట్టేసి మళ్ళీ వెళ్ళి మూవీ చూశాననమాట. ఏ మూవీయో తెలుసా? ఐబొమ్మ ద్వారా 'ద ఫ్యామిలీ స్టార్' మూవీ చూశాను. మీరేం మూవీ చూసారో సండే టైంలో మీరు వంట చేస్తూ మూవీ చూస్తారా? లేకపోతే మాట్లాడతారా కూర్చొని పక్కన జనాలతో అనేది నాకు తెలియజేయండి. అండ్ ఇదైతే హాఫ్ బాయిలే. సో మీకు స్పెషల్‌గా మీరేం చేస్తారు? ఏంటి ఇంట్లో అనేది నాకు తెలియజేయండి. సో నేను కూడా దాన్ని బట్టి నేను కూడా మంచి మంచి ఐటెమ్స్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనల్లీ ఇంకేమైంది? అయిపోయింది. ఫైనల్ స్టేజ్‌కొచ్చింది. ఫైనల్ స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇక్కడ చూసారా లైక్ కర్రీ ఎంత బాగా ఉడికిందో. దగ్గర పడిందనమాట. బాగా ఉడికింది కర్రీ అనేది. మీకు గనుక ఈ కర్రీ ఉడికిన తర్వాత ఒక 2 మినిట్స్ నేను అలా పక్కన పెట్టుకున్నాను. ఆ పక్కన పెట్టుకునే ముందు కడాయి నుండి సపరేట్ చేసే ముందు నేను కొరియండర్ ఫైనల్ స్టేజ్‌లో కూడా వేశాను. వేసిన తర్వాత దాన్ని కూడా మిక్స్ చేశాననమాట. ఇలా వేశారంటే బాగా ఉంటుంది. అండ్ మన డెకరేషన్‌కి గాను అండ్ తినేటప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఇలా ఫైనల్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నానంటే నేను సూపర్ అంటే సూపర్‌గా ఉన్నింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరోయిన్స్ ఎవరు? మీ ఫేవరెట్ మూవీ 2024లో ఏదో నాకు తెలియజేయండి. నేనైతే ఈరోజు మధ్యాహ్నం 'ద ఫ్యామిలీ స్టార్' మూవీ అయితే చూసాను.